కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి మళ్ళీ యాక్ట్ చేయబోతున్నారు. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమంని తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్గా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు థర్డ్ హీరోయిన్ కోసం మూవీ యూనిట్ సెర్చ్ చేస్తుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందే ఈ మూవీకి మజ్ను అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఇందులో చైతు మామయ్య క్యారెక్టర్ చేస్తుండగా మరో ఇంపార్టెంట్ రోల్లో కింగ్ నాగార్జున కనిపించబోతున్నారంట. ఇంతకుముందు మనంలో కలిసి యాక్ట్ చేసిన నాగార్జున, చైతన్య ఇద్దరు కలిసి మళ్ళీ ఇప్పుడు ఈ మజిలీలో యాక్ట్ చేస్తున్నారు అనగానే ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. నవంబర్ 2nd వీక్ నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. అసలు ఓంకార్ అనగానే అందరి పెదాల్లో వచ్చే పదం అన్నయ్య. అసలు ఓంకార్ అన్నయ్యలా అయ్యాడు. లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. యాంకర్ ఓంకార్ డైరెక్టర్ ఓంకార్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. బాబా, నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్. నేను ప్రొఫెషన్గా ఏమో డాక్టర్. జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు? జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. ఈ సోషల్ సైట్స్లో, యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తున్నారు. అంటే కొంతమంది అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీ మీద యానిమేషన్స్ క్రియేట్ చేసి బూతుల వరకు వెళ్ళిపోయారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అసలు? మీకు రాజీవ్కి ఎటువంటి తేడాలు జరగలేదన్నమాట అస్సలకి. మరి అలాంటప్పుడు రాజీవ్ని ప్రమోషన్కి ఎందుకు తీసుకురావట్లేదు? తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటా, నేను కరెక్ట్ చేసుకుంటాను, అంతే.